అక్రమ నిర్మాణాలతో అన్యాయం జరుగుతుందని మియాపూర్ జనప్రియ ఫేజ్ 5 లో నివాసం ఉంటున్న కుటుంబాలు ఆందోళనకు దిగాయి. అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాల్సిన అధికారులే అండగా నిలుస్తున్నారని మండిపడ్డారు. ఓపెన్ స్థలాన్ని తమ సెట్ బ్యాక్ గా చూపించి అనుమతులు తీసుకున్నారని ఆరోపించారు. 18 నెలలుగా ఎమ్మెల్యే, కార్పొరేటర్, టౌన్ ప్లానింగ్ అధికారులకు, డిప్యూటీ కమిషనర్లను కలిసి సమస్యలు వివరించామన్నారు. తమ మిగులు స్థలాన్ని వినియోగించుకుంటూ తమకే ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశామన్నారు. జనప్రియకు చెందిన సెట్ బ్యాక్ ల్యాండ్స్ లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో పాటు అదే స్థలాన్ని చూపించి అనుమతులు పొందినట్లు అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము గత 5-6 ఇయర్స్ నుంచి మేము అక్రమంగా ఇక్కడ కట్టడాలు జరుగుతున్నాయి. మేము దానికి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటే ఒక 2 రోజులు ఆపుతున్నారు, మళ్ళీ 3వ రోజు నుంచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఒక 8 ఇయర్స్ బ్యాక్ మాకు కిరాణా షాప్ దగ్గర స్టెప్స్ ఒకటి కట్టారు. అది కూడా మా స్థలమే. దాని గురించి మేము ఫైట్ చేసాము. కార్పొరేటర్ గారు వచ్చారు, ఇక్కడ ఉన్న పెద్ద నాయకులందరూ వచ్చారు, చూశారు, తీపిస్తామన్నారు, తీపించలేదు. దాన్ని కారణంగా తీసుకొని పక్క ఫ్లాట్స్ కొత్త కట్టే వాళ్ళందరూ గేట్లు కూడా పెట్టేస్తున్నారు. అంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ ఫేజ్ 5 ఏ విధంగా బాధపడుతుంది అనేది ఫేజ్ 5 గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు. దానివల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం. అది కాకుండా బ్లాక్లు కట్టేయడము, కాంపౌండ్ వాల్స్ కట్టేసుకోవడం, గేట్లు పెట్టేసుకోవడం, దీన్ని మా రోడ్లోనే వాళ్ళు రావడము, ప్లస్ మంజీరా వాటర్ను కూడా వాళ్ళు తీసుకోవాలని, మా పైపు నుంచే తీసుకోవాలని మొన్న చేశారు. దాన్ని ఆపేశాము. మాకు న్యాయం చేయాలి. అందుకే మేమందరం ఇప్పటి మియాపూర్ మేము ఇక్కడ ఈ జనప్రియ ఫేజ్ 5 అనేది 2001 సంవత్సరంలో 650 కుటుంబాలకు అప్పుడు బిల్డర్ ఫ్లాట్స్ కట్టి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేమందరం కూడా మధ్యతరగతి, చిన్నవారు, మిడిల్ క్లాస్ ఉద్యోగాలు చేసుకునేవారు ఇక్కడ మేము ఫ్లాట్లు కొనుక్కోవడం జరిగింది. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో 1-2 లక్షలకు స్టార్టింగ్లో ఉండేది. అది కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడి ఏదో అప్పు చేసో సప్పు చేసో కొనుక్కున్నాం. కానీ ఈ మధ్య కాలంలో గత 4-5 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎదుటి ఫ్లాట్ల వారు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీటి విషయంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, జోనల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కార్పొరేటర్ గారికి, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. నిన్న మళ్ళీ కొత్త బిల్డింగ్ వారు మా యొక్క A1 బ్లాక్ ముందు ఉన్న గోడను తవ్వేసి గేట్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని కూడా మేము అడ్డుకొని నిన్న పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. కానీ వారి నుండి మాకు ఎటువంటి సహకారం లేదు. మాట్లాడుతున్నామండి. మేము 21 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. ఇక్కడ 650 ఫ్లాట్స్ ఉన్నాయి. అన్ని చిన్న చిన్న ఫ్యామిలీస్. ఇది మా సెట్ బ్యాక్స్. అవతల వాళ్ళ సెట్ బ్యాక్స్తో చూపించుకుని వాళ్ళు కొత్త ఫ్లాట్లు కట్టేసుకుంటే మేము కంప్లైంట్ ఇచ్చాము. మేము అన్ని చోట్ల కంప్లైంట్ ఇచ్చి వచ్చాము. ఎవరు మాకు సహకరించట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ప్రతి చోట ఇచ్చొచ్చాము. కమిషనర్ ఆఫీస్ ఇచ్చి వచ్చాము, పోలీస్ స్టేషన్ అన్ని చోట్ల ఇచ్చొచ్చాం. ఆఖరికి ఎమ్మెల్యే గారు కూడా చెప్పొచ్చాం. మాకు న్యాయం జరగట్లేదు, మాకు న్యాయం జరగాలి. మేము దానికోసం ఈ నిరసన చేస్తున్నాం. మేము ఇది వదిలిపెట్టాం, ఇలానే చేస్తూనే ఉంటాం. మాకు న్యాయం జరిగే వరకు మేము చేస్తూనే ఉంటాం, మేము పోరాడుతూనే ఉంటాం.